హాయ్ ఫ్రెండ్స్, సండే కదండి. మంచి పూరి గోధుమ పిండి తీసుకుని అందులో చిటికెడు తిన్ని సోడా వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి పిండి కలిపి గంట నానిన తర్వాత దానిని పూరి చేస్తే చూసారా అండి, బూరెల్లా పొంగితే మంచి కరకరలాడే కమ్మని పూరి రెడీ అయిపోతుంది. ఇలా పూరి రెడీ అయిపోయే లోపు మనం పొటాటోస్ తీసుకొని ఉడకపెట్టి తొక్కలు తీసి పొటాటోస్ని పక్కన పెట్టుకోవాలి. అలానే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసి చక్కగా పోపులు వేయించి అందులో పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే కారం వేయం కదండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి, ఉల్లిపాయలు రోస్ట్గా వేగకూడదు. చూసారా అండి, వేసిన 10 నిమిషాల్లో అవి వేగుతున్నప్పుడు పొటాటో ముక్కల్ని అందులో వేయాలి. ఇవి 3 బాగా వేగుతున్నప్పుడు పసుపు వేయాలి, ఎందుకంటే పసుపు స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ పసుపుతోనే కర్రీ అవుతుంది, కారం మరి వేయం. ఇంకేముంది, కట్ చేసి పెట్టుకున్న టమాటో వేస్తాం. టమాటో వేసిన తర్వాత ఉప్పు వేస్తాం. ఈ మూడింటిని చక్కగా కలిపితే గుజ్జుగా కర్రీ రెడీ అవుతుంది. చూసారా అండి, అరగ్లాస్ వాటర్ వేయాలి, ఎక్కువ కాదు. అలా అరగ్లాస్ వాటర్ వేసి అది మగ్గుతున్నప్పుడు స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్లో కలిపి దాన్ని వేయాలి. టేస్ట్ బాగుంటుంది, కర్రీ చిక్కగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో. అందుకని అలా వేసిన తర్వాత 5 నిమిషాలు మగ్గిన తర్వాత కరివేపాకు కొత్తిమీర సర్వ్ చేస్తే కర్రీ రెడీ ఫ్రెండ్స్. చూసారండి, గుమగుమలాడే కర్రీ రెడీ. ఇంకేముంది, పూరీ కర్రీ సండే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే చక్కగా 1-2 కాదు, 1 డజన్ లాగించేద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా రండి, టేస్ట్ చేసేద్దాం. బాయ్.